మాట మనం మాట్లాడేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి తెలియాలి ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది. ఒక భర్తృహరి సుభాషితం ఉంది, ఒకసారి చూద్దాము. కేయూరాణి నభూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఈ సుభాషితం ప్రకారం కేయూరం, ఆభరణాలు ఇవేమీ కూడా మీలోంచి మెరుపు తేలేవు. మీరు స్నానం చేసిన, చందనం రాసుకున్న, విలేపనం అంటే మన భాషలో చెప్పాలంటే పర్ఫ్యూమ్స్ వేసుకున్న, ఇవేమీ కూడా మిమ్మల్ని షైన్ చేయనీయలేవు. మీరు కేవలం షైన్ అయ్యేది మీ ఆభరణం ఏంటి అంటే మీ వాగ్భూషణం, మీ మాట, మీ పలుకు చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మృదు భాషి అంటే చక్కగా సాఫ్ట్గా మాట్లాడే వాళ్ళు ఎప్పటికీ గుర్తుంటారు. బ్యా 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 అని అరిచేవాళ్ళు ఎవ్వరికీ గుర్తుండరు. ఇది అంతే. మీ పిల్లలకి కూడా మీరు ఈ విషయం చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని నాకు తెలుసు ఏం మాట్లాడాలో నో. యువర్ కిడ్స్ షుడ్ ఆల్సో నో వాట్ టు స్పీక్, when to speak, and also what not to speak. There is a very famous saying in English. A wise man speaks because he has something to say, but a fool speaks because he has to say something. Isn't it beautiful, right? So, మన భాష, మన వాక్కు చాలా ఇంపార్టెంట్. అలానే మీరు ఎవరితో అయినా సరే మీ ధర్మం గురించి మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా అరిచి ఆర్గ్యూ చేయడంలో పాయింట్ లేదు. Just because you are loud doesn't mean you are putting a point. A point can be put forward even with a silent tone. సో మీరు వాగ్భూషణం ఎక్వైర్ చేసుకోండి. ఇదేదో కొంటేనో లేదా మార్కెట్లోనో దొరికేదో కాదు. మన ఓన్గా మనం ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చేది. మంచిగా మాట్లాడండి, మంచి పలుకులే మాట్లాడండి. దెర్ ఈస్ సో మచ్ గుడ్ ఇన్ ద వరల్డ్. బీ నైస్, బీ కైండ్. నమస్తే.